హాయ్ వెల్కమ్ టు శ్రీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. ఈ వీడియోలో మనం 2023 జూలై మంత్ కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 3ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ ఫర్ దిస్ వీడియో. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసి 2023 యొక్క థీమ్ ఏంది? గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్. సో ఇది ఢిల్లీలో జరిగింది. అశ్విని వైష్ణవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏ రాష్ట్రం విపత్తుల బారిన పడిన వారికి సహాయం చేయడానికి ఆబ్దా రాహత్ కోష్ 2023 అనేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. 12వ మీకాంగ్ గంగా సహకార సమావేశం ఎక్కడ జరిగింది? బ్యాంకాక్. పవర్ ట్రాన్స్మిషన్ రంగంలో గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు అందుకున్నటువంటి సంస్థ ఏది? అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్, ఏటీఎల్. ఇంపార్టెంట్ బిట్ అండి. సో గోల్డెన్ పికాక్ అవార్డు అందుకున్నటువంటి సంస్థ అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్, ఏటీఎల్. ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించినటువంటి భారత ఆటగాడు ఎవరు? మురళీ శ్రీశంకర్. సో ఈ మురళీ శ్రీశంకర్ దేనికి సంబంధించింది? ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఒలింపిక్స్ 2024లో అర్హత సాధించినటువంటి భారత ఆటగాడు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ సాధించినటువంటి పథకాలు ఎన్ని? 18. సో దేశీయ దులీప్ ట్రోఫీ 2023ని గెలుచుకున్నటువంటి జట్టు ఏది? సౌత్ జోన్. సో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 60వ ఎడిషన్ దులీప్ ట్రోఫీ అండి. సో సౌత్ జోన్ అనేది విన్నర్. దేశంలో మొట్టమొదటి శానిటరీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? పూణేలో ఫస్ట్ శానిటరీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏర్పాటు చేయనున్నారు. సో 3వ G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది? గాంధీనగర్. ఇంపార్టెంట్ అండి. సో ఆర్థిక మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే గాంధీనగర్. యుఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ సంస్థ నుంచి లీడర్షిప్ అవార్డు అందుకున్న భారతీయ కేంద్ర మంత్రి ఎవరు? మన కిషన్ రెడ్డి గారు. ఇటీవల నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023ని ఎవరు విడుదల చేశారు? నీతి ఆయోగ్. సో రీసెంట్గా నీతి ఆయోగ్ చాలా ఇండెక్సెస్ని రిలీజ్ చేసిందండి, అది గుర్తుపెట్టుకోవాలి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ 2023 ఛాంపియన్షిప్ ఎవరు? కార్లోస్ ఆల్కరాజ్. సో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ 2023 ఛాంపియన్ కార్లోస్ ఆల్కరాజ్. సో మనము ఈ గ్రాండ్ స్లామ్స్ గురించి పూర్తి వీడియో అనేది చేయడం జరిగింది, ఒకసారి వీడియో లిస్టులోకి వెళ్ళేసి చూడగలరు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు జాతీయ భద్రత అనే అంశంపై జరిగినటువంటి ప్రాంతీయ సమావేశానికి ఏ కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు? అమిత్ షా. సో ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం CPTPPలో చేరినటువంటి మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్, యూకే. సో ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ మొట్టమొదటి మహిళా గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? మిచెల్ బుల్లక్. నోమాడిక్ ఎలిఫెంట్ 2023 వ్యాయామం యొక్క 15వ ఎడిషన్ భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? మంగోలియా దేశంతో నిర్వహిస్తుంది. మంగోలియాలో ఎలిఫెంట్స్ సంబంధించి ఉంటాయి కాబట్టి నోమాడిక్ ఎలిఫెంట్ అనేటువంటి వ్యాయామం 15th ఎడిషన్ కండక్ట్ చేస్తుంది. జయశంకర్ రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. సో జయశంకర్ ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖ విధులు నిర్వహిస్తున్నాడు? విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్నాడు. 19వ ఆసియా క్రీడల కోసం భారత క్రికెట్ పురుషుల జట్టు యొక్క కెప్టెన్ ఎవరు? రితురాజ్ గైక్వాడ్. భూమి సమ్మాన్ 2023ని ఎవరు ప్రారంభించారు? సో ద్రౌపది ముర్ము గారు భూమి సమ్మాన్ 2023ను ఢిల్లీలో ప్రారంభించారు. సో ఇటీవల భారతదేశానికి చెందిన ప్రాచీన కాలం లాంటి 105 కళాఖండాలను ఏ దేశం తిరిగి భారత్కు అప్పగించింది? అమెరికా వారు మనకి 105 కళాఖండాలను తిరిగి అప్పగించింది. గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏ కేంద్ర మంత్రి చేత ప్రారంభించడం జరిగింది? సర్బానంద సోనోవాల్. ఎగుమతి సన్నద్ధ సూచి EPI. సో 2022 యొక్క 3వ ఎడిషన్ను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. నీతి ఆయోగ్ చాలా సూచీలను రీసెంట్గా రిలీజ్ చేసింది. నెక్స్ట్ IIT రూర్కీ తన రీసెర్చ్ అవార్డ్స్ 2022లో ఖోస్లా జాతీయ అవార్డు సైన్స్ రంగంలో ఇస్తారనేది. ఖోస్లా జాతీయ అవార్డు గ్రహీత ఎవరు? డాక్టర్ కనిష్క బిస్వాస్.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ కింద నిర్వహించినటువంటి అన్ని సర్వేల ఫ్రేమ్వర్క్ మరియు ఫలితాలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది? స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్. ఇంపార్టెంట్ అండి, స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్. కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో శనగపప్పును సబ్సిడీతో విక్రయాన్ని ప్రారంభించింది? భారత్ దాల్. సో పేరు ఇంపార్టెంట్. ఇండు దాల్ అని అనొచ్చు, సింధు దాల్ అనొచ్చు, భారత్ దాల్ అనొచ్చు, ఇండియా దాల్ అని అనొచ్చు అండి. సో పేరు వచ్చేసి భారత్ దాల్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం శనగపప్పును సబ్సిడీతో విక్రయం ప్రారంభించింది. ఎకనామిక్స్ టైమ్స్ ఈటీ హెచ్ఆర్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ అవార్డ్స్ 2023లో 2 అవార్డులు అందుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏది అంటే ఎన్టీపీసీ. 2023 బిమ్స్టెక్ యొక్క మొట్టమొదటి విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? బ్యాంకాక్లో జరిగింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యం నుండి ఏ దేశం వైదొలిగింది? ఆస్ట్రేలియా CWG 2026కి ఆతిథ్యం నిరాకరించింది. సో వైదొలిగింది ఆస్ట్రేలియా. చైనా ఏ దేశంతో సంయుక్త సైనిక కసరత్తు నార్థర్న్ ఇంట్రాక్షన్ 2023ను నిర్వహించింది? రష్యా. సో చైనా రష్యా కలిసి నార్థర్న్ ఇంట్రాక్షన్ 2023ను నిర్వహించాయి. టెక్నో కమర్షియల్ రెడీనెస్ మరియు మార్కెట్ మెచ్యూరిటీ మ్యాట్రిక్స్ TCRM మ్యాట్రిక్స్ ఫ్రేమ్వర్క్ను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. చెప్పున్నాం చాలా విడుదల చేసిందని. అదేవిధంగా మలేరియా మరియు డెంగ్యూ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను ఎదుర్కొనేదానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 10 మిలియన్ల గంబూషియా చేపలను రాష్ట్ర నీటి వనరుల్లో విడుదల చేసింది? ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్ బిట్ అండి. 10 మిలియన్ గంబూసియా చేపలని రిలీజ్ చేసిందండి. దేనికంటే మలేరియా డెంగ్యూ వంటి దోమలను చంపేదానికి. 4వ G20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? గోవా. 4th G20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ గోవా. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో అగ్రస్థానంలో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఏది? సింగపూర్. సో ఇప్పటి వరకు జపాన్ ఉన్నదండి, ఇది Q2 అండి. Q2 2023లో సింగపూర్ అనూహ్యంగా అగ్రస్థానంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి జపాన్ 3rd ప్లేస్కి వెళ్ళింది. ఇండియా ర్యాంకు 80. సో ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2023 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? దక్షిణ కొరియా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2023 దక్షిణ కొరియా. ఎనీ అవార్డు 2023 గెలుచుకున్నటువంటి ప్రొఫెసర్ ఎవరు అని అడగచ్చు? టి ప్రదీప్. ఈ టి ప్రదీప్ ఏ IIT ప్రొఫెసర్ అని అడగచ్చు? IIT మద్రాస్. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా, IIT మద్రాస్. బీమా కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి జనరేటివ్ AI సాధనాన్ని ఏ కంపెనీ ప్రారంభించింది? సింప్లిఫై. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడల్ ఆధారంగా మొట్టమొదటి అటల్ టింకరింగ్ ల్యాబ్ను ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది? ఒప్పో ఇండియా. హైడ్రోజన్ హైడ్రేట్ రసాయనం ఉత్పత్తి యొక్క సాంకేతికతను ఏ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసింది? IICT హైదరాబాద్. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి ఎంత శాతంగా అంచనా వేసింది? 6.4%. ఇంపార్టెంట్ అండి. ADB 6.4. CRCS సహారా రిటర్న్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? అమిత్ షా గారు. సీనియర్ న్యాయవాదుల హోదా కోసం మార్గదర్శకాలు 2023 ప్రకారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల నియామకానికి కనీస వయస్సు ఎంత? 45 ఇయర్స్. ఏ ప్రాంతానికి చెందిన రూరల్ లైవ్లీహుడ్ మిషన్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఇండియా 2047 థీమ్తో స్కోచ్ అవార్డు గెలుచుకుంది? జమ్మూ కాశ్మీర్. ఇంపార్టెంట్. రూరల్ లైవ్లీహుడ్ మిషన్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఇండియా 2047 థీమ్తో స్కోచ్ అవార్డు గెలుచుకున్న రాష్ట్రం లేదా ప్రాంతం జమ్మూ కాశ్మీర్. జర్డాన్స్ బాబ్లర్ అనేటువంటి అరుదైన అంతరించిపోతున్న పక్షి జాతి ఇటీవల ఏ రాష్ట్రంలోని దుధ్వా టైగర్ రిజర్వ్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, దుధ్వా టైగర్ రిజర్వ్లో కనిపించింది? ఉత్తరప్రదేశ్. ఉల్లిపాయల నిల్వకు ఇర్రేడియేషన్ టెక్నాలజీ వాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇర్రేడియేషన్ అంటే ఏంది? ఏదైనా ఒక పదార్థాన్ని రేడియేషన్కు గురి చేయడాన్ని ఇర్రేడియేషన్ అని అంటారు. 23వ ప్రధానమంత్రి సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ PMSTIAC సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ.
యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డ్ 2023 గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ అండి, ఆంధ్రప్రదేశ్. వరుసగా మన ఆంధ్రప్రదేశ్ రెండవసారి యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డ్ 2023ని గెలుచుకుంది. ఐసిడిసి 25 కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరగనున్నది? సో ఐసిడిసి 25th కాంగ్రెస్ సమావేశం విశాఖపట్నంలో జరగనున్నది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సియాచిన్ గ్లేషియర్ ప్రాంతానికి కేటాయించబడినటువంటి సంఖ్య ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి, 5Q1310508 5Q1310508. సో 2 1 మధ్యలో 3, 2 జీరోస్ మధ్యలో 5, 84 లాస్ట్లో. ఓకే, స్టార్టింగ్ 5Q. ఓకే, ఆ కోడ్ ఇంపార్టెంట్ అండి. చాచిన్ గ్రేజింగ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండగ? అరుణాచల్ ప్రదేశ్. చాచిన్, అరుణాచల్ ప్రదేశ్. విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా స్వచ్ఛతా పక్వాడా అవార్డులు 2023లో ప్రకటించారు. దీంట్లో మొదటి బహుమతిని గెలుచుకున్నటువంటి సంస్థ ఏది? ఎస్జేవిఎన్ లిమిటెడ్. బ్యాడ్మింటన్ చరిత్రలో వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్ సంధించినటువంటి ఆటగాడిగా ప్రపంచ గిన్నిస్ రికార్డు నమోదు చేసినటువంటి వ్యక్తి ఎవరు? రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్. సో అత్యంత వేగంగా స్మాష్ సంధించినటువంటి ఆటగాడిగా వరల్డ్ రికార్డు, గిన్నిస్ రికార్డును నమోదు చేశాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్. లామా 2 పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్ను ఏ సంస్థ విడుదల చేసింది? మెటా. సో మెటా, లామా 2 మెటా. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2023ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? మన్సుఖ్ మాండవీయ, ఫుడ్ మాండవీయ. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ 25th డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రాకేష్ పాల్. ఐసీజీ రాకేష్ పాల్. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ నూతన ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? రాజయ్ కుమార్ సిన్హా. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో నూతన ఎండిగా ఎవరు నియమితులయ్యారు? సత్పాల్ భాను. సో ఈ నూతన నియామకాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం భారత్లోని ఏ నగరంలో కలదు? సూరత్, గుజరాత్ రాష్ట్రం అని అందరికీ తెలుసు. ఆ నగరం వచ్చేసి సూరత్ అండి. ఆహారం మరియు వ్యవసాయం కోసం జన్యు వనరుల కమిటీ CGRFA యొక్క 19వ సెషన్ ఎక్కడ జరిగింది? రోమ్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కాబట్టి FAO కాబట్టి రోమ్ అనేది అక్కడ కండక్ట్ చేసింది. నెక్స్ట్, రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్. యుఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ఉత్తమమైనటువంటి నగరం ఏది? లండన్. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, నార్త్ ఛానల్ దాటినటువంటి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడు అంశుమాన్ జింగ్రాన్. తగిన మూలధనం మరియు ఆదాయ వనరులు లేని కారణంగా ఏ రాష్ట్రానికి చెందిన యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ను ఇటీవల ఆర్బీఐ రద్దు చేసింది? ఉత్తరప్రదేశ్. సో అది ఎక్కడుంది? యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. హంగేరీలో జరిగిన సూపర్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్లో ఏ భారత గ్రాండ్ మాస్టర్ విజేతగా నిలిచాడు? ఆర్ ప్రజ్ఞానంద, హంగేరి. 2000 సంవత్సరాల నాటి కుట్టిన నౌకా నిర్మాణ పద్ధతి సాంకేతికను పునరుద్ధరించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ రక్షణ దళంతో ఒప్పందం కుదుర్చుకుంది? భారత నౌకాదళం. సేమ్ నౌకా నిర్మాణ పద్ధతి కాబట్టి నౌకా దళానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలో హిందీ భాషా వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితికి భారతదేశం ఎన్ని $1 మిలియన్ విరాళంగా ఇచ్చిందంటే $1 మిలియన్. భారతదేశంలో ఏ సంస్థ మొట్టమొదటిసారిగా హీట్ ఇండెక్స్ని ప్రారంభించింది? భారత వాతావరణ సంస్థ. నెక్స్ట్ భారత వాతావరణ శాఖ ఫస్ట్ హీట్ ఇండెక్స్. భారత్తో సెమీకండక్టర్ ఒప్పందంపై సంతకం చేసిన రెండో క్వాడ్ భాగస్వామిగా ఏ దేశం నిలిచింది? సో జపాన్. క్వాడ్ కంట్రీస్లో సెకండ్ క్వాడ్ కంట్రీ ఏదంటే జపాన్. భారత్తో సెమీకండక్టర్ ఒప్పందం జరిగింది. నెక్స్ట్, 2023 జూలై 20 నాటికి ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం భూగర్భ జల చట్టాన్ని అమలు చేసింది? అంటే 21. సో మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపండి 21 భూగర్భ జల చట్టం.
నెక్స్ట్ 4వ G20 దేశాల కార్మిక ఉపాధి మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఇండోర్ కార్మిక ఉపాధి మంత్రులు అంటే లేబర్కి సంబంధించి మన ఉపాధి మంత్రులకు సంబంధించి సమావేశం ఎక్కడ జరిగింది? ఇండోర్లో. త్రూ ది బ్రోకెన్ గ్లాస్ అండ్ ఆటోబయోగ్రఫీ అనేది ఎవరి ఆత్మకథ? టిఎన్ శేషన్. సో 2 రోజుల భారత పర్యటనకు వచ్చినటువంటి శ్రీలంక అధ్యక్షుడు ఎవరు? రనిల్ విక్రమసింఘే. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్లు ఆడిన 10వ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. సో 500 మ్యాచ్లు ఆడినటువంటి రీసెంట్గా 500 మ్యాచ్ ఆడినటువంటి వ్యక్తి ఎవరంటే విరాట్ కోహ్లీ తెలుసు. అతను ఎన్నో వ్యక్తి అంటే 10వ క్రికెటర్. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఇండియాలో జరుగుతుంది. దాని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సో షారూక్ ఖాన్ సినీ నటుడు. ఇంపార్టెంట్ అనేది కూడా. సాంప్రదాయ ఔషధాలపై భారతదేశం మరియు ఆసియాన్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది? సో ఈ 2 సంయుక్తంగా సాంప్రదాయ ఔషధాలపై సమావేశం నిర్వహించింది. అది ఎక్కడంటే న్యూఢిల్లీ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. GEM పోర్టల్ ద్వారా సేకరించినందుకు బెస్ట్ ఎంగేజ్మెంట్ అవార్డును ఏ మంత్రిత్వ శాఖ గెలుచుకుంది? బొగ్గు మంత్రిత్వ శాఖ. GEM బొగ్గు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ JLR యొక్క CEOగా ఎవరు నియమితులయ్యారు? అడ్రియన్ మార్డెల్. దేశంలోనే తొలి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? గుజరాత్లో దేశంలోనే ఫస్ట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ని ఏర్పాటు చేయనున్నారు. ఫిఫా ప్రకటించినటువంటి ర్యాంకింగ్స్లో భారత్ ఫుట్బాల్ జట్టు ర్యాంకు ఎంత? రీసెంట్గా 100 ఉన్నది, దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని 99కి చేరింది. ఇన్వెస్ట్ ఇండియా నూతన MD మరియు CEOగా ఎవరు నియమితులయ్యారు? నివృత్తి రాయ్. ఇన్వెస్ట్ ఇండియా నివృత్తి రాయ్. ఇటీవల యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రాంతీయ కార్యాలయం భారతదేశంలో ఎక్కడ ప్రారంభించింది? న్యూఢిల్లీ. ఇటీవల యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రాంతీయ కార్యాలయం భారతదేశంలో ఎక్కడ ప్రారంభించబడిందంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF నూతన డైరెక్టర్ జనరల్గా DGగా ఎవరు నియమితులయ్యారు? మనోజ్ యాదవ్. నెక్స్ట్ వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద ప్రభుత్వం ఎంత చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంది? 1,00,000. ఇంతకుముందు 50,000 అండి, అది ఇప్పుడు 1,00,000కి పెంచారు. ఆంధ్రప్రదేశ్లోని NTR జిల్లాలో నున్నా సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఆవేరా సంస్థ. ఈ ఆవేరా సంస్థ 100 మేడ్ ఇన్ ఆంధ్ర ఈ స్కూటర్లను ఏ దేశానికి ఎగుమతి చేయనట్లుగా ఒప్పందం చేసుకుంది? ఆస్ట్రేలియా దేశానికి 100 మేడ్ ఇన్ ఆంధ్ర ఈ స్కూటర్లను ఎగుమతి చేయనున్నారు. ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారోను 3 రోజుల్లో 2 times అధిరోహించినటువంటి తెలుగు వ్యక్తి ఎవరు? నాగ సతీష్ కిలిమంజారో పర్వతాన్ని 3 రోజుల్లో 2 times ఎక్కి దిగాయండి. సో అతని పేరు నాగ సతీష్. డ్యూయల్ ఈస్టర్న్ క్రాస్ టాక్స్వే ECT డ్యూయల్ ఈస్టర్న్ క్రాస్ టాక్స్వే కలిగి ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి విమానాశ్రయం ఏది అంటే ఇందిరాగాంధీ లేదా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం. TAC ట్రీటీ ఆఫ్ అమిటీ అండ్ కోఆపరేటివ్ పై సంతకం చేసిన 51వ దేశం ఏది? సౌదీ అరేబియా. TAC సౌదీ అరేబియా. సో ఇటీవల ఇంపార్టెంట్ బిట్ అండి, భారతదేశం ఏ దేశానికి 84 వాహనాలను అందించింది? నేపాల్. సో అంబులెన్స్లు ఉన్నాయి, స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి, ఇంకా బస్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి 84 వెహికల్స్ అండి. ఆ 84 వెహికల్స్ ఏ దేశానికి పంపించిందంటే దాతృత్వంతో నేపాల్కి అప్పచెప్పింది. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇంపార్టెంట్ బిట్ అండి 2023 ప్రకారం అత్యధికంగా 3.34 crores మంది పేదరికం నుంచి ఏ రాష్ట్రం నుండి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదికలో బయటపడింది. సో అది ఉత్తరప్రదేశ్. సో ఆ డేటాని ఎప్పుడు కంపేర్ చేశారంటే 2015-16 డేటాతో కంపారిజన్ జరిగింది. సో నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 రిలీజ్ చేసింది, కానీ కంపారిజన్ దేంతో చేసిందంటే 2015-16 డేటాతో కంపారిజన్ జరిగింది. సో ఎక్కువ మంది పేదరికం నుంచి బయటపడినటువంటి రాష్ట్రంగా ఏది పేర్కొన్నారు? ఉత్తరప్రదేశ్ని పేర్కొన్నారు. నెక్స్ట్ నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతుల సన్నద్ధల సూచీలో 2022లో మొట్టమొదటిగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు ఏవేవంటే ఫస్ట్ తమిళనాడు, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 గుజరాత్. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్. సో మంగళ నార్లీకర్ ఇటీవల కన్ను మూశారు. ఈమె ఎవరు అంటే ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త. అదానీ గ్రూప్
భారతదేశం యొక్క మొదటి ట్రాన్స్ నేషనల్ పవర్ ప్రాజెక్ట్ను ఏ దేశానికి అప్పగించింది? బంగ్లాదేశ్కు అప్పగించింది. సో అదాని ట్రాన్స్ గ్రూప్ అనేది ట్రాన్స్ నేషనల్ పవర్ ప్రాజెక్ట్ను ఏ దేశానికి అప్పగించిందంటే బంగ్లాదేశ్. సో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఏ దేశాలు సంయుక్తంగా సెక్యూరిటీ బాండ్ 2023 పేరుతో నౌకాదళ విన్యాసాలు ప్రారంభించాయి? చైనా, రష్యా, ఇరాన్ ఈ మూడు సంయుక్తంగా సెక్యూరిటీ బాండ్ 2023 పేరుతో నౌకాదళ విన్యాసాలు ప్రారంభించాయి. ఎక్కడంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్. విద్య యొక్క నాణ్యతను పెంపొందించేందుకు సీఎం రైజ్ పాఠశాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది? మధ్యప్రదేశ్. మిడిల్లో సీఎం రైజ్ అటు గుర్తుపెట్టుకోండి. ఎన్డీఏపై పోరుకు వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎన్డీఏపై పోరుకు జట్టు కట్టినటువంటి విపక్షాలు తమ కూటమి పేరును ఐఎన్డిఏగా ఖరారు చేశాయి. అయితే ఐఎన్డిఏ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 26 పార్టీస్, రాజకీయ పార్టీలన్నీ కలిసి ఐఎన్డిఏగా ఫామ్ అయ్యాయి. దాని పూర్తి ఎక్స్పాన్షన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్. ఐ అంటే ఇండియన్, ఎన్ అంటే నేషనల్, డి అంటే డెవలప్మెంట్, ఐ అంటే ఇన్క్లూజివ్, ఏ అంటే అలయన్స్. సో 12 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు సీఎంగా పనిచేసినటువంటి ఉమెన్ చాందీ ఇటీవల కన్నుమూశారు. అయితే ఆయన ఏ రాష్ట్రానికి అత్యధికంగా సీఎంగా పనిచేసినటువంటి 4వ వ్యక్తిగా నిలిచాడంటే కేరళ రాష్ట్రానికి. విపక్షాల కూటమి ఐఎన్డిఏ, సో ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ యొక్క నినాదం ఏంటి? సో 26 పార్టీల కలయిక అనేది ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ యొక్క నినాదం ఏంటి? జీతేగా భారత్. ఇంపార్టెంట్ అండి, జీతేగా భారత్ అంటే ఇంగ్లీష్లో ఇండియా విల్ విన్, ఇండియా విల్ విన్. తెలుగులో భారత్ గెలుస్తుంది, భారత్ గెలుస్తుంది. ఇంపార్టెంట్ బిట్ అండి. సో నెక్స్ట్, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు గెలుచుకున్నటువంటి భారత సంతతి 7 సంవత్సరాల బాలిక ఎవరు? మోక్ష రాయ్. దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2023 గ్రహీత ఎవరు? నటేశ్వర శర్మ. దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేది ఆబ్సెంట్ అవుతున్నాడు. సో అతని స్థానంలో ఎవరు పాల్గొంటున్నారు? సో రష్యా విదేశాంగ మంత్రి అయినటువంటి సెర్గీ లవ్రోవ్. సో జైపూర్లో జరిగిన మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2023 పోటీల్లో కిరీటం కైవసం చేసుకున్నది ఎవరు? సంజన. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరికి చెందినటువంటి మహిళ ఈ సంజన. సో జైపూర్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా విన్నర్ సంజన. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ చైర్మన్ అండ్ ఎండీఓగా ఎవరు నియమితులైనారు? మాధవరావు. సో బీడీఎల్ చైర్మన్ ఎండి మాధవరావు. సో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మధుమేహాన్ని మరియు ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఏ రకపు ధాన్యాన్ని అభివృద్ధి చేసింది? పీబీడబ్ల్యూఆర్ఎస్ఐ గోధుమ రకమైనటువంటి ధాన్యాన్ని అభివృద్ధి చేసింది. పాస్పీన్ వాయువు ఇటీవల ఏ గ్రహం యొక్క వాతావరణంలో కనుగొనబడిందంటే శుక్రుడు గ్రహం మీద పాస్పీన్ అనేటువంటి వాయువు కనుగొనబడింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటి అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్ 1600 మెగావాట్లతో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? సో ఉత్తరప్రదేశ్లోనే సోనభద్ర అనేటువంటి ప్రాంతంలో అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్ 1600 మెగావాట్లతో మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. సోనభద్ర. సముద్ర రంగంలో ఖచ్చితమైనటువంటి నావిగేషన్ వ్యవస్థ కోసం ఇటీవల ఏ వ్యవస్థను ప్రారంభించారు? సాగర్ సంపర్క్. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, పోర్ట్ బ్లేయర్ వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం ఈ 2023 జూలై 18న ఎవరి చేత ప్రారంభించబడింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఆహార కొరత మరియు పెరుగుతున్న ధరలను అరికట్టడానికి ఇటీవల ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? నైజీరియా. ఇంపార్టెంట్. సో నైజీరియాలో ఆహార కొరత ఏర్పడుతున్నందున పెరుగుతున్న ధరలను, ఆహార కొరతను అరికట్టేదానికి నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 27 పథకాలు సాధించిందండి. సో 6 బంగారం, 12 రజతం, 9 కాంస్యం. 6 బంగారం,
12 రజతం, 9 కాంస్యం. సో టోటల్ 27. సో ఈ పథకాల పట్టికలో ఫస్ట్ జపాన్ 37 పథకాలతో మొదటి ప్లేస్లో ఉంది, చైనా 22 పథకాలతో రెండో ప్లేస్లో ఉంది, భారత్ 27 పథకాలతో మూడో ప్లేస్లో ఉంది. సో అదేంది చైనా 22 పథకాలతో రెండో ప్లేస్లో ఉంది అంటారంటే ఎక్కువ గోల్డ్ సంపాదించి ఉంటుందండి, ఎక్కువ గోల్డ్ పథకాలు తన ఖాతాలో వేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ఈ 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? థాయిలాండ్లోని బ్యాంకాక్ నగరంలో జరిగింది, బ్యాంకాక్. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంది. విదేశీ టెస్ట్ క్రికెట్లో వెస్టిండీస్పై ఆరంగేటంలోనే అత్యధిక పరుగులు చేసి భారత రికార్డును ఇటీవల ఎవరు నెలకొల్పారంటే యశస్వి జైస్వాల్. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో 171 రన్స్ అనేది చేశాడు యశస్వి జైస్వాల్. సో ఇంతకుముందు మన సౌరవ్ గంగూలీ కోల్కతాలో ఉన్నటువంటి కోల్కతాలో ఉన్నటువంటి మైదానంలో సో ఉన్నటువంటి 135 పరుగుల్ని క్రాస్ చేసి 171 పరుగులతో రికార్డును నెలకొల్పాడు. నెక్స్ట్ ఆపరేషన్ త్రినేత్ర ఎక్కడ నిర్వహించబడింది? జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ దగ్గర. ఆపరేషన్ త్రినేత్ర 2 జమ్మూ కాశ్మీర్ పూంచ్. మొట్టమొదటి గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ కాన్ఫరెన్స్ 2023ను ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో. సో మన్సుఖ్ మాండవీయ ప్రారంభించాడు, సో ఏఐ ఫర్ ఇండియా 2.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇండియా 2.0 ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు? ఇంపార్టెంట్ బిట్ అండి, ఐఐటి మద్రాస్ వారు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి ప్రారంభించాడు. సో ఇది 9 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. సో ఇటీవల దక్షిణ చైనా సముద్రాన్ని తాకినటువంటి తాలిం టైఫూన్కి నామకరణం లేదా పేరు పెట్టినటువంటి దేశం ఏదంటే ఫిలిప్పీన్స్. తాలిం టైఫూన్ ఫిలిప్పీన్స్ ఎక్కడ వచ్చింది? దక్షిణ చైనా సముద్రంలో. ఓకే, సో ఇది ఈ జూలై మంత్ థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో కరెంట్ అఫైర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.